సో 'బోరుటో 2 బ్లూ వోర్టెక్స్' యొక్క చాప్టర్ 20 అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈరోజు మనం దాని రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఈ చాప్టర్స్‌లో చాలా థింగ్సే జరిగాయి. మన 'షికమారు' చెప్పినట్టే మన 'కొనోహామారు' మాత్సూరిని బెట్రే చేసేసాడు. అండ్ పైగా ఈ యొక్క చాప్టర్‌లో మన శారద తన మాంగిక్కు షారింగాన్ని వాడబోతుంది బ్రో. లిటరల్లీ ఈ యొక్క చాప్టర్ మాత్రం మామూలుగా లేదు. ఇఫ్ కుదిరితే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక టార్గెట్ అయితే ఇస్తున్నాను 150 లైక్స్. సో చేసేయండి. సో ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ యొక్క చాప్టర్ కవర్ ప్యానెల్‌లో మనకి కొనోహామారునైతే చూపించారు. అండ్ ఈ చాప్టర్ యొక్క టైటిల్ వచ్చేసరికి 'బికాజ్ ఆఫ్ లవ్'. ఈ చాప్టర్ యొక్క ఫస్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే మన మాత్సూరి అండ్ కొనోహామారు ఇద్దరు కనిపిస్తారు మీకు. మన మాత్సూరి మన కొనోహామారుని నలిపేస్తూ ఉంటుందన్నమాట. ఆ నలుపుడికి నొప్పి తట్టుకోలేక అరుస్తాడు. అరిచిన తర్వాత మన మాత్సూరి ఇలా చెప్తుంది. "నువ్వు చాలా గట్టిగా అరిచి నాకు చిరాకు తెప్పిస్తున్నావు. నీ మెడకాయని విరిచేస్తా. అప్పుడైనా నువ్వు మెదలకుండా ఉంటావా? లేదా నిన్ను నేను మింగేసేంత వరకు నాతో మాట్లాడతావా? ఏది చూస్ చేసుకుంటావో అది నీ ఇష్టం కొనోహామారు చాన్" అని చెప్పి తననిద్ది. దాంతో మన కొనోహామారుకి మన షికమారు ఏం చెప్పాడో గుర్తొస్తుందనమాట. నీకు గనక గుర్తుంటే మన షికమారు ఒక ప్లాన్ వేశాడు. ఈ షిన్యూస్‌ని ట్రాప్ చేయడానికి. అప్పుడు తనేం చెప్పాడంటే, వాళ్ళతో స్నేహంగా ఉండు. మీరు మంచోళ్ళే అని చెప్పి వాళ్ళని నమ్మిచ్చండి. నిజానికి వాళ్ళు ఇంకా బుద్ధి తక్కువ వెధవలే అని చెప్పిన షికమారు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన కొనోహామారుకి గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత మాత్సూరికి ఇలా చెప్తాడు. ఇందాక నువ్వు చెప్పావు గదా! నీతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజే నా బెస్ట్ డే అని. అలాంటప్పుడు నువ్వు నన్ను మింగేస్తే నేను చనిపోతాను. అండ్ ఆ తర్వాత మనం ఎప్పటికీ కలుసుకోలేం. ఎప్పటికీ మాట్లాడుకోలేం కూడా అని చెప్పి మన కొనోహామారు అంటాడు. ఇంక మన మాత్సూరి చెప్పిద్ది. అవును నువ్వు చెప్పేది నిజమే. కానీ ఎందుకో తెలీదు ఒక్కసారిగా నా బుద్ధిని నేను కోల్పోయానేమో అనిపిచ్చింది. కాబట్టి నువ్వుంటే నాకు ప్రమాదకరం. పైగా నువ్వే నాకు తిక్క తెప్పించావు. అందుకే నేనొక క్లియర్ పాయింట్ దగ్గరకొచ్చా. నా దగ్గర డిఫెన్సివ్ ఇన్‌స్టింక్ట్ ఉంది. అది నాకు డేంజర్‌ని ఎలిమినేట్ చేయని చెప్తుంది. ఉన్నప్పటికీ నాలో మిమ్మల్ని కోరుకునే భాగం కూడా ఉంది. రెండిటిని కలపాలి కాబట్టి నేనిప్పుడు నిన్ను మింగేయబోతున్నా అని చెప్పి మన కొనోహామారుని నలిపి పారేస్తూ ఉంటుంది. మనోడు దాన్ని తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన రియూ దగ్గరికైతే తీసుకెళ్తారు. మన రియూ ఏమో అరాయా మీదకి అటాక్ చేయబోతుంటే మన అరాయా మాత్రం విండ్ స్టైల్ శాండ్ స్టార్మ్ బ్లాస్ట్ అయితే వేస్తాడు. బట్ నో యూజ్. అయినా కూడా మన రియూ యొక్క అటాక్ మన అరాయా దగ్గరికి రీచ్ అవుతుంది. దాంతో మనోడైతే డాడ్జ్ చేసేస్తాడు. దాంతో మన మిత్సుకి తన యొక్క స్నేక్ అటాక్ నైతే వేస్తాడు. అయినా కూడా మన రియూ డాడ్జ్ చేసేస్తాడు. డాడ్జ్ చేసిన తర్వాత మన అరాయాని లాగుతాడనమాట మన రియూ. లాగడం వల్ల మన మిత్సుకి యొక్క అటాక్ దారి మల్లుతుంది. ఇదే మంచి టైం అని చెప్పి మన రియూ మిత్సుకి మీద ఒక అటాక్ వేస్తాడు. అది తగులుతుంది కూడా. తగిలిన తర్వాత మనోడు దొల్లుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అది చూసి మన శారదాకి అసలు ఏమర్థం కాదు. మిత్సుకి అని గట్టిగా అరిచేస్తుంది. బట్ ఈలోగా చూసుకుంటే మన రియూ మన మిత్సుకిని అండ్ అరాయాని గాల్లో లేపుతాడు. ఇది చూసి మీ అందరికీ డౌట్ రావచ్చు. మన రియూ వాళ్ళని ఎలా గాల్లోకి లేపాడని. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే మన రియూ అరాయాని, మిత్సుకిని ఎప్పుడైతే టచ్ చేశాడో అప్పుడే తన శాండ్‌తో వీళ్ళిద్దరిని కంట్రోల్‌లోకి తీసేసుకున్నాడనమాట. అందుకే ఇప్పుడు గాల్లో లేపగలుగుతున్నాడు. మీరు కావాలంటే చూసుకోవచ్చు మన రియూ అరాయాని కొట్టక ముందు తన చుట్టుపక్కల బ్లాక్ శాండ్ ఏదీ లేదు. బట్ వన్స్ కొట్టిన తర్వాత తన చుట్టూ బ్లాక్ శాండ్ అయితే వచ్చేసింది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంక చాప్టర్‌లోకెళ్ళిపోతే మన రియూ నవ్వుతూ చెప్తాడు. చూస్తూ ఉంటే ఇది మీకొక చెక్‌మేట్‌లా ఉంది అని చెప్పి తనంటాడు. ఇంకప్పుడు మన అరాయా చెప్తాడు. యోడో, శారదా మీరిద్దరూ మా గురించి మర్చిపోండి. ముందు మిమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేలోపే మన రియూ ఉండి నువ్వు అలాంటి చెత్త మాటలు మాట్లాడమాక. నేను మాత్రం మిమ్మల్ని అంత ఈజీగా ఇక్కడి నుంచి బయటికి వదిలేయను. అయినా ఉన్నప్పటికీ నేను మీతో ఆడుకోవాలో లేకపోతే చంపాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓహ్! నేను నిజానికి మర్చిపోయా. బొరుటో ఒత్సుట్సుకి. తను ఎక్కడున్నాడో చెప్పండి. నిజానికి మీ దగ్గరున్న ఏ సమాచారం అయినా సరే నాతో షేర్ జేసుకోవచ్చు. కాబట్టి మీరు గనక బొరుటో ఎక్కడున్నాడో చెప్తే మీ అందరిని నేను వదిలేస్తాను అని చెప్పి మన రియూ అంటాడు. అది చూసి మన యోడో మాత్రం కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేద్దాం అని. ఇంతలోగా మన మిత్సుకి చెప్తాడు. హేయ్! యోడో వాడి మాయలో పడబాకు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను వాడు మమ్మల్ని కిరాతకంగా చంపేస్తాడు. కాబట్టి నువ్వు జస్ట్ పరిగెత్తు అని అనేలోపే మన రియూ తన స్టాండ్‌తో మిస్కీ యొక్క గొంతుని పట్టేసుకుంటాడు. ఇంకప్పుడే మన రియూ చెప్తాడు. నిజానికి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీరు నాకిచ్చిన మాటని బ్రోక్ చేశారు. కాబట్టి నన్ను మీతో కలుపుకోబాకండి. మీకు నాకు చాలా తేడా ఉంది.
అని చెప్పి అంటాడు. ఇంకా ఎవడో ఇలా చెప్తుంది. శారద బొరుటో ఎక్కడున్నాడో చెప్పు. నీకు ఆల్రెడీ తెలుసు గదా! అయినా నీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పు. లేకపోతే మనం వాడి చేతిలో సచ్చిపోతాం. అని చెప్పి మన ఎవడో అంటే మన శారద చెప్తుంది. నువ్వంత రిడిక్యులస్‌గా ఉండబాకు. అయినా నువ్వు తననెలా నమ్ముతున్నావు అది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు అని చెప్పంటే మన ఎవడో చెప్తుంది. అయినా మనకి వేరే దారేముంది. అయినా వాడొచ్చి నిన్ను చంపేస్తే నీకు ఓకేనా అని చెప్పి మన ఎవడో అంటే ఇంక మన శారద చెప్తుంది. సారీ. ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవటం కోసం ఒక ఫ్రెండ్‌ని బలి చేయను. ఒకవేళ నా దగ్గర ఇంటెల్ ఉన్నా సరే నేనెవ్వరికీ షేర్ చేయను. ఇంకప్పుడే మన శారదకైతే గుర్తొస్తుందనమాట మన సుమిరే చెప్పింది. అదే బొరుటో అంటే ఇష్టమని చెప్పింది గదా! సో, ఆ సీనయితే గుర్తొస్తుంది తనకి. ఇంకప్పుడే ఎవడో ఇలా చెప్తుంది. నేను చాలా కాలంగా అనుకుంటున్నాను తను ఒక రోమ్ నింజా అయినప్పటికి గూడా నువ్వు తనకి హెల్ప్ చేద్దామని చూస్తున్నావు. అయినా ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు తన్ని ద్వేషించినా కూడా ఎల్లప్పుడూ తన వెనకాలే ఉండాలని నీకనిపిస్తుంది కదా! అని చెప్పి ఎవడో అంటే, మన శారదాకేం అర్థం కాదు. కాసేపు ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది. ఇంకా ఎవడో చెప్తుంది, నిజానికి నేను గూడా షింకితో ఇలానే ఫీలవుతున్నా. అలా అన్న వెంటనే మన రియు చెప్తాడు, ఓహ్! హల్లో ఇక్కడ మీరు నాతో మాట్లాడాల్సింది. సో, ఏమంటారిప్పుడు? నేను మీ అందరిని చంపేనా? అని చెప్పి మన రియు అంటే మన శారద చెప్తుంది. ఒక నిమిషం ఆగు రియు. నిజానికి బొరుటోకి సంబంధించిన ఏ సమాచారం గూడా మా దగ్గర లేదు. అని చెప్పి శారద అంటే మన రియు చెప్తాడు. ఓహ్! అలా అయితే నేను మిమ్మల్ని చంపేయొచ్చనమాట. అంటే ఇంక ఎవడో చెప్తుంది. హే! తొందరేం లేదు. నీకు ఓకే అయితే గనక నేను నీతో కోఆపరేట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఎనిమీ డిటెక్టింగ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. దాంతో మనం బొరుటోనైతే కనిపెట్టొచ్చు. కాబట్టి నేను బొరుటోని నీ కోసం వెతుకుతాను. అప్పుడు నీకు ఏ సమాచారం కావాలన్నా దొరుకుతుంది. దానికి బదులుగా నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి. ఆ ముగ్గురిని వదిలిపెట్టు అని చెప్పి ఎవడో అంటుంది. మన రియు ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన కొనహామరు అండ్ మాత్సూరి దగ్గరికైతే తీసుకెళ్తారు. అప్పుడే మన మాత్సూరి మన కొనహామరుని చాలా అంటే చాలా గట్టిగా నలిపేస్తూ ఉంటుందనమాట. ఆ దెబ్బకి మనోడు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే తన కళ్ళల్లోంచి నీళ్ళైతే వస్తూ ఉంటాయనమాట. అది చూసి తనకు కూడా ఏం అర్థం కాదు. ఏంటి నా కళ్ళల్లోంచి నీళ్లు రావటం ఏంటి అని. ఇంకప్పుడే మన కొనహామరు చాలా గట్టిగా మాత్సూరి అని అరుస్తాడు. ఇంకప్పుడే మన మాత్సూరి మనసులో ఇలా అనుకుంటుంది. అసలెందుకు నా గుండె ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది? తను కేవలం నా పేరు పెట్టి మాత్రమే పిలిచాడు. అండ్ పైగా నా కళ్ళల్లోంచి నీళ్ళెందుకొస్తున్నాయి? అది చూసి మన కొనహామరు గూడా ఇలా అంటాడు. ఏంటి? నువ్వు ఏడుస్తున్నావా? అసలేం జరుగుతుందిక్కడ? ఓహ్! నాకిప్పుడు అర్థమైంది. నువ్వు సాడ్‌గా ఫీల్ అవుతున్నావు. అంటే దానర్థం నీకు నన్ను చంపాలని లేదు. ఇంకప్పుడే మన మాత్సూరికి కూడా ఏం అర్థం కాదు. ఏంటి నేను ఏడుస్తున్నానా అని చెప్పి. ఇంకప్పుడే మన కొనహామరు చెప్తాడు. మాత్సూరి నా చేతుల్ని పట్టుకుంటావా అని అడుగుతాడు. అది చూసి మన మాత్సూరికి ఏం అర్థం కాదు. నేను ఎందుకు హ్యాండ్స్ పట్టుకోమంటున్నానంటే ఇక్కడి నుంచే ఒక స్పెషల్ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వబోతుంది. ఏంటి స్పెషల్ రిలేషన్‌షిప్పా అని మన మాత్సూరి షాక్ అయిపోతుంది. ఇంకప్పుడు మన కొనహామర చెప్తాడు. ఆ! అవును. ఇదే మన ప్రేమ పుట్టటానికి మొదటి అడుగు. కాబట్టి నా హ్యాండ్ నువ్వు పట్టుకో అని చెప్పంటే మన మాత్సూరి కూడా తన హ్యాండ్‌ని పట్టేసుకుంటుంది. ఇంకప్పుడే మళ్ళా షికుమారు చెప్పిన వర్డ్స్ అయితే గుర్తొస్తాయి. దాని తర్వాత మనోడు జైంట్ రసంగాన్ని యూజ్ చేసి మాత్సూరి మీద ఒక దెబ్బ అయితే కొడతాడు. ఇంకప్పుడే మన జూరా దగ్గరికైతే తీసుకెళ్తారు. తనేమో ఇలా చెప్తాడు. మాత్సూరి ఓడిపోయింది. అండ్ పైగా తనైతే ఒప్పుకుంది తన్ని ఒక ట్రాజెడీలో పడేయటానికి. ఎందుకంటే అది ఒక ప్రేమ వల్ల. అంతేనా? సారుటోబి కొనహామరు అని చెప్పి మన జూరా అంటాడు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మన కొనహామరు అండ్ మాత్సూరి దగ్గరికైతే తీసుకొస్తారు. అప్పుడే మాత్సూరి ఇలా చెప్తుంది. హ! ఎంత ఫూలిష్ ప్లాన్ ఏసావురా! నిజానికి ఇప్పుడు నువ్వు కాదు గెలిచేది. నేను అని చెప్పి అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఇంకప్పుడే మన యోడ దగ్గరికి తీసుకెళ్తారు. మీరు ఈ ప్యానెల్‌లో చూసుకోవచ్చు. అండ్ యాహ్! మన రియు యోడోని పొడి చేశాడు. అది చూసి మన మిస్సకి అండ్ శారద షాక్ అయిపోతారు. ఇంకా తర్వాత రియు చెప్తాడు. ప్లీజ్ నన్ను అండర్ ఎస్టిమేట్ చేయమాకండి. నాకు కాస్త చిరాకొస్తది అలా చేస్తే అని చెప్పి అంటాడు. ఇంక తర్వాత చూసుకుంటే మన శారద యోడో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంక మన యోడో చెప్తుంది. అసలు ఎందుకు మనం ఏమనుకున్నా సరే అవి సరిగ్గా వెళ్ళటం లేదు. వెల్ ఎనీవే నాకర్థమైపోయింది నేనింకెందుకు పనికిరాను అని చెప్పి తననిద్ది. ఈలోగా మన రియు శారద యొక్క కంట్రోల్‌ని కూడా తీసేసుకుంటాడు. ఇంకిలా చెప్తాడు. మొత్తానికి చివరి వ్యక్తయిన నువ్వు కూడా దొరికేశావు. ఇప్పుడు మీరందరూ నా పప్పెట్స్‌లా మారిపోయారు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు మన రియు. ఇంకప్పుడే ఎవడో చెప్తుంది శారద ఏం జరుగుతుందో నాకు కూడా ఐడియా లేదు. బట్ నేను క్రిస్టల్ క్లియర్‌గా వినగలుగుతున్నా. నిజానికి నీ గురించి నీకే తెలీదా? నేనిది నీకు క్లియర్‌గా చెప్పగలను. అది నువ్వు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు. అయినా ఉన్నప్పటికీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కూడా అంటే మన శారదకి ఏమర్థం కాదు. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుద్ది.
వాళ్ళ యోడో చెప్తుంది, "నీలో ఉన్న పవర్‌ని నేను చూడగలుగుతున్నాను" అని చెప్పి యోడో అనిద్ది. ఇంకా రియూ ఇలా చెప్తాడు, "అయినా ఇంత మొండిగా ఉన్నారేంటి మీరు? చూస్తుంటే మీరు పెయిన్‌లో ఉన్నట్టున్నారు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగిచ్చేద్దాం. ఏమంటారు?" అని చెప్పి మన రియూ అంటాడు. ఈలోగా చూసుకుంటే మన శారదాకి ఒక కూడాయినైతే ఇచ్చుంటాడనమాట మన రియూ. ఇక వాళ్ళ యోడో చెప్పుద్ది, "నాకర్థం కావట్లేదు నువ్వు ఎందుకు హోల్డ్ బ్యాక్ చేస్తున్నావో. కానీ పర్లేదు నువ్వు దీన్ని వాడొచ్చు ఆ స్పెషల్ పర్సన్ కోసం. నువ్వు ఆ యొక్క పర్సన్ కోసం వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడొచ్చు" అని చెప్పి మన బొరుటోని రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా రియూ చెప్తాడు, "ఓకే శారదా ఇప్పుడు నేను నిన్ను చంపేయబోతున్నా" అని చెప్పి అనేలోగా మన రియూ యొక్క శాండ్ అనేది డిసపియర్ అయిపోతూ ఉంటుంది. అది చూసి మన రియూకి ఏం అర్థం కాదు. నా శాండ్ వాళ్ళ మీద వర్క్ చేయకపోవటం ఏంటా అని. ఇంక తీరా చూస్తే ఆ శాండ్ అనేది ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటుందనమాట. అండ్ యెస్ మన శారద అయితే స్పేస్ టైమ్ నింజుట్సుని వాడుతుంది. ఇంక అది చూసి మిత్సుకి ఇలా అనుకుంటాడు. ఏమైంది? ఓహ్! ఆ శాండ్ అనేది ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంది. లేదు లేదు. ఆ శాండ్ పీల్చుకుపోతుంది. అని తీరా చూస్తే ఆ శాండ్ అయితే కనపడకుండా పోతుంది. ఇంకప్పుడే మిత్సుకి మన శారద యొక్క కళ్ళని చూసి షాక్ అయిపోతాడు. యాహ్! ఇది చూసి మీకు అర్థమైపోయిందనే అనుకుంటున్నాను. మన శారద మాంగెక్ షారింగాన్ యాక్టివేట్ చేసేసింది. లిటరల్లీ ఈ యొక్క ప్యానెల్ చూసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్‌లో మన రియూ గాడికి మోత మోగిపోద్దనే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. నిజానికి ఈ చాప్టర్‌లో కూడా మనం బొరుటోని చూడలేదు. నెక్స్ట్ చాప్టర్‌లో అన్నా చూపిస్తారేమో చూద్దాం. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. యాక్చువల్‌గా నాకు కాస్త హెల్త్ బాగోలేదు. అందుకే వాయిస్‌లో చేంజ్ అనేదొచ్చింది. సో, మీరేమన్నా ఇబ్బంది పడుంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.